ఇప్పుడు మీరు చూస్తున్న గణేష బేగం బజార్లోది. ఇక్కడ ఫేక్ నోట్స్ తోటి గణేష మండపం తయారు చేశారు. బయట నుంచి కూడా చాలా బాగుంది. బయటేమో ఇట్లా డిస్కో పేపర్స్ తోటి డెకరేట్ చేశారు. ఇంకా లోపలైతే గణేశుడి దగ్గర మండపం మొత్తం ఫేక్ నోట్స్తో నింపేశారు. గణేశుడు అయితే చాలా బాగున్నాడు. ఇక్కడ ఆ గణేశుడికి ఉండే జ్యువెలరీ అయితే రియలా అన్నట్టుంది. అంత బాగుంది గణేశుడు. ఈ నోట్స్తో ఇలా డెకరేట్ చేశారు. అన్ని రకాల నోట్స్ అనమాట. పైన కూడా దండలు లాగేస్తున్నారు కదా, అవి కూడా నోట్సే. ఇట్లా మనుషులకు కూడా డ్రెస్సులు లాగేశారు నోట్లు. డోంట్ టచ్ అని పెట్టినా కానీ కొందరు పీక్కొని వెళ్ళిపోతున్నారంట ఇక్కడ నోట్స్ నిజం అనుకొని. చాలా బాగుంది మండపం. మండపం సైజ్ అయితే చిన్నగానే ఉంది కానీ లోపలైతే బాగుంది. ఇంకా గణేశుడు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా చాలా బాగుంది గణేశుడు అయితే మాత్రం. బాలాపూర్, ఖైరతాబాద్ వీటన్నిటికన్నా చూడటానికి ఇక్కడ గణేశుడి విగ్రహానికి వేసిన నగలు అయితే మాత్రం సూపర్ ఉంది. అవి నగలు అంటే నిజం నగలు కాదు, అట్లా డిజైన్ చేస్తారు కదా గణేశుని విగ్రహాన్ని. అంత బాగుంది విగ్రహం. ఇక్కడ బేగం బజార్లో చాలా చాలా విగ్రహాలు పెట్టున్నారు. గల్లీ కోట అన్నట్టు పెట్టారబ్బా. అన్ని వెరైటీస్ పెడతారంట ఎక్కువ. కాకపోతే మనకి బండి పార్కింగ్కే ప్లేస్ ఉండదు ఈ బేగం బజార్లో. వెహికల్ తీసుకురాకుండా వస్తే హ్యాపీగా చూడొచ్చు. ఇంకా కార్ లాంటివి అయితే అస్సలు తీసుకురావద్దండి, అసలు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు. లైటింగ్లో ఇలా ఉంది. ఇక్కడ మేము దిగిన కొన్ని ఫొటోస్. ఈ గణేశుని చూడండి, క్లోజప్లో చూపిస్తాను. ఇక్కడ నగలు ఎలా ఉన్నాయో మెరిసిపోతున్నాయి, రియల్ జ్యువెలరీ అన్నట్టు. నచ్చితే ఒక లైక్ కొట్టండి.